హాయ్, వెల్కమ్ టు యూ అండ్ మీ ఛానల్. నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యూ అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకులకి అలాగే ప్రేమికులందరికీ కూడా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. ఈ జనరేషన్ వ్యాలంటైన్స్ డేను వారం రోజుల ముందుగానే రకరకాల పేర్లతో జరుపుకుంటున్నారు. ఆ రోజులన్నీ మనము 7 రకాలుగా చెప్తున్నాం. ఒకటి రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే. ఆ తర్వాత వ్యాలంటైన్స్ డేగా జరుపుకుంటున్నారు. ఈ జనరేషన్ ప్రేమికులకి ఈ రకరకాలైన ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి కాకుండా 7 రకాల ప్రేమలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఈరోజు మనం ఆ 7 రకాల ప్రేమల గురించి తెలుసుకుందాం. 7 types of love. First one, infatuation love. Second one, one-way love. Third one, time pass love. Fourth one, internet love. Fifth one, business love. Sixth one, erratic love. Seventh one, real love. మొదటిది ఇన్ఫాచ్యుయేషన్. ఇన్ఫాచ్యుయేషన్ అంటే అవతల వ్యక్తితో సరైన కమ్యూనికేషన్ లేకున్నా సరే, అవతల వ్యక్తి యొక్క గుణగణాలు కావచ్చు, లేదు స్టైల్ కావచ్చు, వాళ్ళకున్న డబ్బు కావచ్చు, వాళ్ళకున్న అందం కావచ్చు, వీటన్నిటి చూసి ప్రేమలు పడిపోతారు. దాన్ని మనం ఇన్ఫాచ్యుయేషన్ లవ్ అని అంటాం. రెండవది వన్-వే లవ్. ఈ వన్-వే లవ్లో ఇద్దరు వ్యక్తులు చాలా కాలం నుంచి కలిసి ఉండే వాతావరణంలో ఉంటారు. అది కాలేజీ క్లాస్మేట్స్ కావచ్చు, లేదు ఆఫీస్లో కొలీగ్స్ అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్న క్రమం లోపల ఒకరి పట్ల ఒకరికి పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారి అందులో ఒక వ్యక్తికి మాత్రం ఆ అవతల వ్యక్తి పట్ల చాలా ప్రేమను ఏర్పరచుకుంటారు. ఈ ప్రేమకు సంబంధించి అవతల వ్యక్తికి పదే పదే చెప్తున్నప్పటికీ ఆ అవతల వ్యక్తి పూర్తిగా దీన్ని డినై చేస్తాడు. ఈ ప్రేమ నాకు ఇష్టం లేదు, నీతో స్నేహంగా ఉండడమే సరిపోతుంది, నాకు నీ లవ్ను నేను యాక్సెప్ట్ చేయలేదని చెప్పినప్పటికీ ఎన్నోసార్లు ఆ లవ్ ప్రపోజల్ని అవతల వ్యక్తికి దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. కానీ అవతల వ్యక్తి ఎన్నటికి కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఇలాంటి ప్రేమను మనము వన్-వే లవ్ అని అంటాం. థర్డ్ది టైం పాస్ లవ్. పేరులోనే మనకు తెలుస్తుంది కదా. అలానే ఇద్దరు వ్యక్తులు ఒక కంపెనీలో పనిచేసినప్పుడు కావచ్చు, లేదు ఒక కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ కుటుంబ నేపథ్యాలను బట్టి వాళ్ళ ప్రేమను వాళ్ళ కుటుంబాలు అంగీకరించవు అనే ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు ఇలాంటి టైంపాస్ ప్రేమను అవతల వాళ్ళకి ప్రపోజ్ చేస్తారు. ప్రేమలో ఎంటర్ అయ్యే కంటే ముందే వాళ్ళు కండిషన్ పెట్టుకుంటారు. ఇది ఓన్లీ నీకు నాకు టైంపాస్ కోసమే, ఒక హ్యాపీ జర్నీ కోసమే, నీ అవసరం ఉన్నప్పుడు నా అవసరం ఉన్నప్పుడు ఇద్దరికి సానుకూలంగా ఉండే, అంటే కంఫర్టబుల్గా ఉండే ఒక స్పేస్ని మనం క్రియేట్ చేసుకుందాము. మనం దీన్ని ఎక్కువ రోజులు కొనసాగించకూడదు. మన కాలేజీలో టైం అయిపోయినప్పుడు, లేదు మన ఆఫీస్లో మనకి ట్రాన్స్ఫర్స్ వేరే అయ్యేంత వరకు మాత్రమే మనం ఒక హ్యాపీ జర్నీని, ఒకరి ప్రజెన్స్ని ఇంకొకరి ప్రజెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎంజాయ్ చేసుకోవడానికి మాత్రమే మనం మన సంబంధాన్ని కొనసాగిద్దామని చెప్పుకుంటారు. ఇదిని మనం టైంపాస్ లవ్ అని అంటాం. ఫోర్త్ వన్, ఇంటర్నెట్ లవ్. ఈ ఇంటర్నెట్ యుగంలో ఈ జనరేషను ప్రతి ఒక్కరూ ఫేస్బుక్లో, ఇన్స్టాలో, స్నాప్చాట్లో, లింక్డ్ఇన్లో, తర్వాత ఎన్నో రకరకాల డేటింగ్ యాప్లో చేరిపోతారు. ఆ డేటింగ్ యాప్లో చేరిన తర్వాత వాళ్ళ డీపీలన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. అబ్బాయిలు అయితే అందమైన ఫోటోలు ఫిజిక్తో చూపిస్తారు, అమ్మాయిల డీపీలు అయితే చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా, చాలా ఫిట్నెస్తో కనపడిన ఫోటోలు వాళ్ళు షేర్ చేసుకుంటారు. మనకు వాటి పట్ల ఆసక్తి ఏర్పడి ఏం చేస్తాము, మనం ఒకటి రిక్వెస్ట్ పంపిస్తాం, అవతల వాళ్ళు కూడా మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. చేసిన తర్వాత మనం ఎలాంటి వారము, అవతల వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అని తెలుసుకోకుండా వాళ్ళు స్వీట్గా మాట్లాడడం మొదలు పెట్టేసరికి మనకు సంబంధించిన విషయాలన్నీ దాంట్లో షేర్ చేసుకుంటాం. తర్వాత మనకున్న కష్టాలు సుఖాలు అది షేర్ చేసుకున్న తర్వాత అవతల వ్యక్తులు మన గురించి చాలా కన్సర్న్గా, చాలా ప్రేమగా, చాలా స్వీట్ వర్డ్స్ తోటి మనకు సపోర్ట్ చేసే విధంగా మనం మాట్లాడుతూ ఉంటే మనం తెలియకుండానే ఆ మాటలు విని అవతల వ్యక్తులు ఎవరున్నారు ఏమిటి తెలుసుకోకుండానే మనం వాళ్ళను ప్రేమించేస్తాం. అలా ప్రేమించుకొని మనకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలు ఒకసారి చెప్పుకుంటారు, మనకు సంబంధించిన లిమిటేషన్స్ ఏమి తెలుసుకోకుండానే అవతల వ్యక్తులకు సంబంధించి ఇంటి సమాచారం అంతా వాళ్ళకు చెప్పేస్తాం. గోప్యంగా ఉన్న విషయాలు కూడా చెప్తాం. వాళ్ళకు అవసరమైతే మనం డబ్బులు పంపిస్తాం. ఇవన్నీ చేసి మనకు వాళ్ళతో విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకొని అది ప్రేమగా అది మారిపోయి చివరికి చాలా ఇబ్బందులతో ఉండే ప్రేమగా ఇంటర్నెట్ లవ్ పరిణమిస్తుంది. ఫిఫ్త్ వన్, బిజినెస్ లవ్. బిజినెస్ లవ్లో ఉన్న ప్రేమికులు ఇద్దరు వాళ్ళు ఎందుకు ప్రేమించుకుంటున్నారో వాళ్ళకు చాలా స్పష్టంగా లక్ష్యాలు ఉంటాయి. వాళ్ళు చేసే బిజినెస్లో
లావాదేవీలు, డబ్బులు, నష్టాలు, బెనిఫిట్స్ ఎట్లయితే బ్యాలెన్స్ షీట్తో ఆలోచిస్తారో వీళ్ళ ప్రేమలో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాలా స్పష్టంగా వాళ్ళకు గోల్స్ ఉంటాయి. వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుందాము అనుకునే కంటే ముందే నీ బిజినెస్ ఇది, నా బిజినెస్ ఇది, నా బిజినెస్లో ఇలాంటి లాభాలు ఉన్నాయి, నీ బిజినెస్ ఇలాంటి లాభాలు ఉన్నాయి, నీకు ఇలాంటి తెలివితేటలు ఉన్నాయి, నాకు ఇలాంటి తెలివితేటలు ఉన్నాయి, మన ఇద్దరు తెలివితేటలు కనుక కలిస్తే మనం కనుక కలిసి బిజినెస్ చేస్తే జీవితం చాలా అద్భుతంగా మనం మార్చుకోవచ్చు. కాబట్టి ఇందులో సెంటిమెంట్స్కి, విపరీత ఎమోషన్స్కి ఏమాత్రం తావుండకూడదు. మనం చేసేది బిజినెస్ కాబట్టి, మనం కలుసుకునేది కూడా బిజినెస్ ఒక లక్ష్యంతో కలుస్తున్నాం కాబట్టి మనం ఈ బిజినెస్ని మన మధ్యలో ఉన్న బంధంగా మనం మార్చుకొని మన జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటారు. అలాంటి లవ్ని మనం బిజినెస్ లవ్ అని అంటాం. 6th వన్, ఎరాటిక్ లవ్. ఈ మధ్యకాలంలో తరచుగా మనం న్యూస్లో చూస్తున్నాం. అమ్మాయి అబ్బాయిని రిజెక్ట్ చేసిందని చెప్పి అబ్బాయి వెళ్ళి అమ్మాయిని చంపడం, లేదు అమ్మాయి చెప్పిన మాట వింటలేదని చెప్పి పెట్రోల్ వేసి తగలబెట్టడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇలాంటి మానసిక స్థితి అంటే ఎర్రాటిక్ మానసిక స్థితి ఉన్నవాళ్ళు అవతల వ్యక్తుల ఇష్టాయిషాలతో పని లేకుండా అవతల వ్యక్తులు తాను చెప్పినట్టే ప్రవర్తించాలని, అవతల వ్యక్తులు నేను చెప్పిన డ్రెస్లే వేసుకోవాలని, అవతల వ్యక్తులు నేను చెప్పిన మాటలే వినాలని, నేను ఎవరితో చెప్తే వాళ్ళతోటే మాత్రం మాట్లాడాలని, ఇలాంటి విపరీతమైన కండిషన్స్ పెట్టినప్పుడు అమ్మాయిలు ఆ టోటల్ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తే ఈ ప్రేమలో ఉన్న అబ్బాయి వాళ్ళను హింసించడమో లేకుంటే దౌర్జన్యంగా వాళ్లకు ఇష్టం లేని పనులు చేయించడమో చేసే పనులని మనం ఎరాటిక్ లవ్గా గుర్తిస్తాం. 7th వన్, రియల్ లవ్. ఈ రియల్ లవ్లో ఉండే ప్రేమికులు ఒకరంటే ఒకరి గౌరవం, పరస్పర సహకారం, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవడం, అవతల యొక్క గోల్స్ని సాధించడానికి ఇవతల వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకు హెల్ప్ చేయడం, అలాగే వాళ్ళకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే తనదే అన్నట్టుగా బాధపడి తనకున్న శక్తియుక్తులు అవతల వ్యక్తులకు సాయం చేసి ఆ కష్ట నష్టాల నుంచి బయటికి రావడానికి తోడ్పాటు అందించడం, ఒకరు కూడా పూర్తి స్థాయిలో మేమిద్దరం ఒకటే అనే భావన కలిగించేట్టు ప్రయత్నం చేయడం, ఈ లక్షణాలన్నింటినీ కలిపి స్టర్న్బర్గ్ అనే ఒక ప్రొఫెసరు 3 లక్షణాలు ప్రతిపాదించాడు. ఒకటి ప్యాషన్, రెండోది ఇంటిమసీ, మూడోది కమిట్మెంట్. రియల్ లవ్లో ఉండే ఆ ఇద్దరు వ్యక్తులకి ఈ ప్యాషన్, ఇంటిమసీ, కమిట్మెంట్ అనేది సమాన స్థాయిలో కుదిరిపోతాయి. ఆ సమాన స్థాయిలో చేర్చుకోవడానికి కూడా ఇద్దరు వ్యక్తులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ప్రేమను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రేమలో పూర్తి స్థాయిలో లీనమైపోయి వాళ్ళ జీవితానికి కావలసిన లక్ష్యాలను కూడా కలిసి సాధించుకునే క్రమంలోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి ప్రేమని మనం రియల్ ప్రేమ అంటాము. నిజంగా ప్రేమించుకునే ఈ స్థాయిలో ఉండే ఇద్దరు వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా నిజమైన వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు మనం తెలియజేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ ఇన్ టచ్ విత్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.